బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి పొత్తులపై మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి హెచ్చరించింది. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఏపీ బీజేపీ నేతలపై బీజేపీ పెద్దలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అని విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రకటనపై జాతీయ నేతలకు ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదులపై పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది అధిష్టానం. పార్టీ జాతీయ సమ్మేళనంలో విష్ణు వ్యవహార శైలిపై అగ్రనేతలు సీరియస్ గా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలి అనుమతి లేకుండా, ఇన్ఛార్జీలకు తెలియకుండా ఎలా మాట్లాడుతావు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పెద్దల ఆగ్రహంతో సమ్మేళనం మధ్యలో నుంచి కదరికి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది విష్ణువర్ధన్ రెడ్డి. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇన్ఫాక్ట్ ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ సెంట్రిక్ గా ఇటు వైసీపీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన కావచ్చు, ఎవరి పావులు వాళ్ళు కదుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలోనే కాకరేపాయని చెప్పుకోవాలి. అసలు ఇంతకీ ఎటువంటి వార్నింగ్ ఇచ్చింది బీజేపీ? ఓవరాల్గా చూసుకుంటే సచిన్, ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించిన పొత్తుల విషయంలో అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు తర్వాత బీజేపీ కలిసి ఈసారి ఎన్నికల రంగంలో ఏపీలో ఉంటాయనేది ఒక చర్చ. ఎందుకంటే చంద్రబాబు నేరుగా అమిత్ షాని కలిసిన తర్వాత కొంత ఈ చర్చలకు, ఈ పొత్తులకు కొంచెం ఊతం ఇచ్చింది. దాంతో కానీ ఇప్పటి వరకు కూడా ఈ వ్యవహారం జరిగి దాదాపుగా 15 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని మీద ఎవరు ప్రకటన చేయలేకపోతున్నారు. బీజేపీ ప్రకటన చేయలేకపోతుంది. ఇప్పుడు దాకా తెలుగుదేశం, జనసేన ప్రకటన చేయట్లేదు. ఒకవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అపాయింట్మెంట్ అడిగారు, ఆ అపాయింట్మెంట్ వ్యవహారం తేరలేదు. సో ఇటువంటి వ్యవహారంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొందరు నేతలు ఎవరైతే వ్యవహార శైలి ఉందో వాళ్ళు మాట్లాడుతున్న తీరుని అధిష్టానం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. పార్టీ ఒక లైన్లో ఉంది. పార్టీకి సంబంధం లేకుండా, పార్టీ ఏది చెప్పకుండా మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడుతూ ఉన్నారు. చర్చల్లో కావచ్చు, సభల్లో కావచ్చు, టీవీల్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఏదంటే అది బీజేపీ లైన్గా మాట్లాడుతున్నారు. అందులో కొంతమంది నేతలు అయితే మరీ అత్యుత్సాహం ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు. తామే ముఖ్యమంత్రులను అంటూ కూడా చెప్పుకునే స్థితికి వెళ్ళిపోయారు. ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా రాష్ట్రం నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈరోజు అంటే ఇప్పటికే 3 రోజుల నుంచి ఢిల్లీలో మొత్తం అన్ని రాష్ట్రాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరి ముందే కేంద్ర పెద్దలు ప్రధానంగా అయితే విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత ఇతర నేతలందరినీ కూడా కొంత ఎవరైతే బీజేపీ లైన్ తన గీతను దాటి వ్యవహరిస్తున్నారో, ఇంటర్వ్యూల్లో కావచ్చు, చర్చల్లో వాళ్ళు మాట్లాడుతున్న తీరును కావచ్చు, వీటన్నిటిని వ్యవహరిస్తున్నారు. వాళ్ళన్నిటి మీద కూడా బీజేపీ సీరియస్గానే వ్యవహరించింది. మీరు లైన్ తెలియకుండా, అందులో ఆంధ్రప్రదేశ్లో ఒక అధ్యక్షురాలు ఉన్నారు, అక్కడ ఆమెకు తెలియకుండా ఎలా మీరు గీత దాటుతారు? మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే మాత్రం కుదరదు, అవసరమైతే సస్పెన్షన్ చేస్తామని చెప్పి పార్టీ పెద్దలు చెప్పిన నేపథ్యంలో సో ఒక్కసారిగా ఈ వ్యవహారాన్ని షాక్ తిన్న విష్ణువర్ధన్ రెడ్డి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి కూడా బయలుదేరి కదిరికి వెళ్ళిపోయారనేది ఒక సమాచారం అందుతోంది. కేవలం విష్ణువర్ధన్ ఒకటే కాదు, మిగతా నేతలు అందరినీ కూడా ఎవరైతే బీజేపీ లైన్ కాదని పార్టీ లైన్ని దాటి వ్యవహరిస్తున్నారో, మాట్లాడుతున్నారో, ఎక్కువగా టీవీల ముందు కూర్చొని అతిగా ప్రవర్తిస్తున్నారో, అతిగా మాట్లాడుతున్నారో, వాటన్నిటిని కూడా అధిష్టానం చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తుంది. పొత్తుల విషయంలో మాకు ఒక క్లారిటీ ఉంది. మేము ఏం చెప్పాలో, మాకు ఏం చేయాలో మాకు తెలుసు. కృష్ణమోహన్, ఎందుకంటే ఇటు ఎవ్వరు కూడా ఇదివరకు స్పందించలేదు. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం నుంచి పురంధేశ్వరి స్పందించలేదు, లేకపోతే జాతీయ నాయకత్వం నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా అఫీషియల్ గా బయటకు వస్తున్న పరిస్థితి ఎక్కడా లేదు. కానీ పార్టీలో ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోందా అనే క్వశ్చన్ ని ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు బట్టి దీనికి సంబంధించి ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. సో ఈ అంశానికి సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి బీజేపీకి అధిష్టానం నుంచి? ఇప్పటికే చాలా క్లారిటీగా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత, ఢిల్లీలో అక్కడ ఉన్న పెద్దల్ని కలిసి వచ్చిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు ఫర్దర్గా ఏం చేయాలో కూడా ఇప్పుడు తెలుగుదేశానికి అర్థం కావట్లేదు, జనసేనకి అర్థం కావట్లేదు, బీజేపీ నోరు తెరిచి చెప్పట్లేదు. సో బీజేపీ చెప్పకుండా వీళ్ళు పొత్తుల విషయం చెప్పలేకపోతున్నారు, సీట్లు ఖరారు చేయలేకపోతున్నారు. బీజేపీ మనసులో ఏముందో వీళ్ళకి ఒక క్లారిటీ లేదు. బీజేపీ అయితే ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా మన సమాచారం ఉంది. అంటే ప్రతి పార్లమెంటు పరిధిలో ఉన్న
నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గం ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ అయితే పోటీకి సిద్ధంగా ఉంటున్నాం. దాదాపుగా 5 ఎంపీ సీట్లు కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఒక స్పష్టంగా ఉంది. అంటే చాలా స్పష్టంగా అడుగుతున్నారు. 25 పార్లమెంట్లు ఉన్నాయి కాబట్టి 25 పార్లమెంట్లో 25 ఎమ్మెల్యేల సీట్లతో పాటు మరో 5 ఎంపీ సీట్లు కూడా అడిగే పరిస్థితి అయితే బీజేపీకి ఉంది అని. సో ఇప్పటికే జనసేన నుంచి ప్రెజర్ ఉంది. జనసేన నుంచి వాళ్ళు ఒక 30-40 సీట్ల వరకు వాళ్ళు అడుగుతున్నారు. హరిరామ జోగయ్య లాంటి వ్యక్తులు దాదాపుగా 50 సీట్లు మనం పోటీ చేస్తేనే మనకి పట్టుంటుందని ఆయన మాట్లాడుతున్నారు. సో ఇటువంటి ఈక్వేషన్స్లో అసలు పొత్తులో ఎన్ని సీట్లు బీజేపీ జనసేనకు తెలుగుదేశం ఇవ్వగలదు, ఎంత పాసిబిలిటీ ఉంది, సో ఇస్తే ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎంతమంది ఎంపీలకు ఇక్కడ కల్పించాలి. అదీ కాకుండా టికెట్ల వ్యవహారం కూడా వేరే ఒక పంచాయతీ ఉంది. టికెట్లలో క్యాండిడేట్లని ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరెవరు ముందుకు వెళ్ళాలి, ఇటువంటి అంశాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇంటర్నల్గా వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. బీజేపీ నుంచి ఇంకా అనుమతి రాలేదు, అసలు మనం పొత్తులో పోతున్నామా లేదా అనే చర్చ కూడా ఇంకా రాలేదు. కానీ ఒక ఇండికేషన్ అయితే ఉంది. ఏదైతే అమిత్ షాతో కలిసి వచ్చిన తర్వాత పొత్తులో పోదామనే చంద్రబాబు వచ్చిన ఇండికేషన్ తప్పితే బీజేపీ నుంచి ఎక్కడ రాలా, బీజేపీ పార్టీలు కూడా ఎక్కడ మాట్లాడలా, పురంధేశ్వరి కూడా ఎక్కడ మాట్లాడిన ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మనం ప్రయత్నం చేశాం పురంధరేశ్వరితో మాట్లాడినప్పుడు కూడా ఎక్కడా కూడా ఒక సింగిల్ పాయింట్ కూడా రివీల్ చేయని పరిస్థితి. అధిష్టానం ఏం చెప్తుందో దాని ప్రకారం మేము నడుచుకుంటామంటూ చెప్తున్న నేపథ్యంలో ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొత్తుల వ్యవహారంలో ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నంగా కనిపిస్తున్న తరుణంలో ఈరోజు జరిగిన యాక్షన్, ముఖ్యంగా ఆయన మీద బీజేపీ తీసుకున్న యాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది, ఎలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది పొత్తుల అంశానికి సంబంధించి? ఎస్ సచిన్, అంటే బేసిక్గా పురంధేశ్వరి గారు కూడా ఒకటే మాట్లాడుతూ ఉన్నారు. అవును, జనసేన బీజేపీ మేమిద్దరం పొత్తులో ఉన్నాం, అది గ్యారంటీ. సో టికెట్లు ఎన్ని, ఎక్కడెక్కడ పొత్తులో ఉంటారు, తెలుగుదేశంతో మేము పొత్తులో ఉంటామా లేదా అనే అంశాన్ని ఆమె ఎక్కడ మాట్లాడదు. సరే, అది అధిష్టానం నిర్ణయిస్తుంది. మా అధిష్టానం ఏం చెప్తుందో మేము అదే నిర్ణయానికి ఉంటాం. వాళ్ళు ఎన్ని సీట్లలో పోటీ చేయమంటే అన్ని సీట్లలో మా పొత్తు ఉంటుంది, లేదు మా ఫైట్ ఉంటుంది. సో అది క్లారిటీగా అది బీజేపీ పెద్దలు ఏం చెప్తే అది ఏపీ పెద్దలు కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇక్కడేంది, బీజేపీలో ఉన్న కొంత యువనేతలు కావచ్చు, కొంత మీడియా ముందు, సోషల్ మీడియా ముందు కావచ్చు, అలాగే చర్చల్లో ప్రధానంగా టీవీ డిబేట్లలో వీళ్ళు మాట్లాడుతున్న తీరు చూసినప్పుడు కొంత బీజేపీకి కొంత వ్యవహారం మీద స్థానికులు చాలామంది కూడా ఫిర్యాదులు చేసిన పరిస్థితి. బీజేపీ క్యాటర్ ఆ వ్యవహారంలో పర్టికులర్గా ఫిర్యాదులు అంది. సో ఆ ఫిర్యాదుల మేరకే విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, ఇంకో 2-3 నేతలను కూడా ఇదే వ్యవహారంలో కొంత గట్టిగానే మాట్లాడినట్టయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు అతి చేయొద్దు, లైన్ గీత దాటి ఎవరు మీరు సొంత తెలివితేటలుగా మాట్లాడొద్దు, చర్చల ముందు అసలు మాట్లాడద్దు. పొత్తులు ఏం చేయాలి, పొత్తులు ఉంటున్నామా లేదా, అసలు ఎక్కడ ఎంపీ సీట్లు ఉన్నాయి, ఏ ఎమ్మెల్యేల సీట్లు ఉన్నాయి. బీజేపీ అడిగిన లైన్ కూడా ఒకటి. బీజేపీ అధిష్టాన ఢిల్లీ పెద్దలు ఏం చెప్పారు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి, అయ్యా మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు స్థానాల్లో ఉన్న 7 నియోజకవర్గాలలో మీరు ఎక్కడి నుంచి బలంగా ఉన్నారు, ఎవరైతే క్యాండిడేట్లు బాగుంటారు మీరు డిసైడ్ చేయండి. ముందు అసలు మీరు 25 స్థానాల నుంచి పోటీ చేసే సత్తా మీకు ఉందా లేదా. సో ఆ 25 స్థానాల్లో ఏ స్థానాల నుంచి మనకి బీజేపీ బలంగా ఉంది అక్కడ. సో పొత్తులో యాడ్ అయితే ఏం సక్సెస్ అవుతాయి, పొత్తులో యాడ్ అయిన వల్ల ఏ అంశాలు మనకి యాడ్ ఆన్ అవుతాయి. సో అక్కడ బీజేపీ నుంచి అభ్యర్థి నిలబెడితే ఆ అభ్యర్థి గెలుపు గుర్రాలుగా ఉన్నారా, లేకపోతే అసలు మనం వర్క్ చేసామా లేదా ఆ ప్రాంతాల్లో అని లెక్కలే వేసుకొని దానికి ఒక రిపోర్టు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఢిల్లీ పెద్దలకి, ఏపీ పెద్దలు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ ఏమవుతుంది, సో అవన్నీ పక్కన పెట్టేసి ఓవరాల్గా ఎవరు టీవీల ముందు దొరికితే వాళ్ళు ఆ టీవీల ముందు ఏదో విధంగా మాట్లాడితే ఆ ఆహారం మీద మాత్రం బీజేపీ కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా చాలా స్పష్టమవుతుంది. సో ఇప్పటికీ నాట్ ఓన్లీ విష్ణువర్ధన్ ఒకటే అని కాదు, చాలామంది నేతలకు కూడా ఒకటే చెప్తుంది, మీరు గీత దాటి ఇది వ్యవహరిస్తే మాత్రం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఆంధ్రప్రదేశ్లో మనకు అక్కడ ఒక అధ్యక్షురాలు ఉన్నారు, ఆమెకి నోటీసులో కూడా మీరు ఏదైనా ఉంటే మాట్లాడాలి. ఆమెకు తెలియకుండా ఎవరికి పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చాలామంది యువనేతలు, ప్రధానంగా ఇప్పుడు కొత్తగా వస్తున్న బీజేపీ యువనేతల్లో ఈ అత్యుత్సాహం ఎక్కువగా ఉంది అనేది బీజేపీ ఢిల్లీ పెద్దలు చాలా ఎక్కువగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ దిశగానే దాన్ని కంట్రోల్ చేయాలి కాబట్టి, అంటే
దాదాపుగా ఇంకా 40-45 రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. ఆల్మోస్ట్ ఎలక్షన్ కంపెనీ ఇప్పటికే పొత్తుల గురించి ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. జిల్లా పెద్దలు ఏం చెప్తున్నారో తెలియదు, ఇక్కడేం జరుగుతుందో తెలియదు. అసలు ఆ స్థానాలు తెలుగుదేశం ఇస్తుందా లేదా తెలియదు. బీజేపీ కోరుకున్న స్థానాలు తెలుగుదేశం ఇస్తే ఇక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటి, వీళ్ళకున్న క్యాడర్ ఒప్పుకుంటుందా లేదు, జనసేన క్యాడర్ ఒప్పుకుంటుందా, చాలా సమస్యలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు కూడా 19-20వ తారీఖు ఢిల్లీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఢిల్లీకి వెళ్తారన్న వాస్తవాల్లో కూడా వాస్తవం కాదు. ఇవన్నీ కూడా మీరు అనవసరమైన రూమర్స్ని క్రియేట్ చేసి గందరగోళ పరిస్థితుల్ని తీసుకురావద్దు అనేది ఢిల్లీ పెద్దలు ఏపీ బీజేపీ వాళ్ళకి చాలా గట్టిగా క్లాస్ పీకారు. ఆ క్లాస్ ప్రకారంగానే ఈ వ్యవహారం అంతా కూడా తెలుస్తుంది. ఇక మీదట తొందరపడి ఏ వ్యవహారాన్ని కూడా మీడియా ముందు మాట్లాడొద్దు అని చెప్పిన విషయంలో సో కొంతగా విష్ణు హట్ అయినట్టుగా అనేది మనకు అర్థమవుతుంది. బహుశా ఆయన కదిరికి కూడా వెళ్ళిపోయారు అనేది ఒక సమాచారం ఉంది. ఒకసారి మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేయాలి. సో ఓవరాల్గా అయితే జరిగిన వ్యవహారం అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు మాత్రం ఫుల్ క్లాస్ పీకిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సజ్జన్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పొత్తులు సీట్ల సర్దుబాటుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకోసారి పొత్తులపై మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ కూడా హెచ్చరికలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఏపీ బీజేపీ నేతలపై బీజేపీ అధిష్టానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతుంది. బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అని విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రకటనపై జాతీయ నేతలకు ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదులపై స్పందించారు. ఇన్ఫాక్ట్ జాతీయ అధిష్టానం స్పందించింది. ఫిర్యాదులపై పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఆరా తీశారు అధిష్టానం. అలాగే పార్టీ జాతీయ సమ్మేళనంలో విష్ణు వ్యవహార శైలిపై అగ్రనేతలు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షురాలి అనుమతి లేకుండా ఇన్ఛార్జీలకు తెలియకుండా ఎలా మాట్లాడుతూ ఉంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పెద్దల ఆగ్రహంతో సమ్మేళనం మధ్యలో నుంచే కదలికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది విష్ణువర్ధన్ రెడ్డి.